హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తాడితోటలో బిగ్గెస్ట్ హోల్‌సేల్ స్టోర్ అయిన శ్రీ తిరుమల శారీస్‌కి అయితే వచ్చేసామండి. ప్రెజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా! దాంతో పాటు ఆషాఢం, శ్రావణం వీటన్నిటికి పట్టు చీరలో స్పెషల్ కలెక్షన్ చాలా బడ్జెట్‌లో వచ్చింది చూడండి. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీలో రూ. 285 నుంచి పట్టు శారీస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయండి. తక్కువ పెట్టుబడితో మంచి మార్జిన్ తెచ్చుకునేలాగా కలెక్షన్ తీసుకుని మనం రీసేల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ హోల్‌సేల్ స్టోర్ అండి. ఇదంతా కూడా ఓన్లీ రీసేలర్స్‌కి సంబంధించిన వీడియోనే. రీసేలర్స్ కూడా ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దాంతోపాటు పెట్టుబడులకు కావాలి మాకేమైనా ఒక 20, 30 శారీస్ లిక్విడ్ క్వాంటిటీలో కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇస్తారు. అది కూడా మంచి ప్రైస్‌లో. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని గాడిపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం మనందరికీ ఎంతో సుపరిచితమైన బిగ్గెస్ట్ అంటే తాడితోడు క్లాత్ మార్కెట్‌లోనే బిగ్గెస్ట్ హోల్‌సేల్ స్టోర్ అయిన మన శ్రీ తిరుమల శారీస్‌కి అయితే వచ్చేసామండి. ఇది షాప్ నెంబర్స్ కూడా మీకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నా మారినందుకు గాను 14, 15, 16, 17 4 కలిపి ఒకటే స్టోర్‌లో ఉంటాయి. ఇక్కడ మినిమం 5000 బిల్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ శారీ ఎవరికి ఇవ్వరు. కాకపోతే పెట్టుబడులకు కావాలి, బల్క్‌లో కావాలి మాకు అంటే హోల్‌సేల్‌గా తీసుకెళ్తాము. ఒక 20 చీరలు, 30 చీరలు మేము ఏమైనా పెట్టుబడులకు కావాలి అలా అనుకుంటే గనక చారిటీస్‌కి గాని ఎలా అయినా సరే మీకు బల్క్ క్వాంటిటీ కావాలంటే గనక అదే హోల్‌సేల్ ప్రైస్‌కి అయితే ఇస్తారు. అది కాకుండా ఇంకా ఇక్కడ మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆఫ్‌లైన్‌లో ఫస్ట్ టైమ్ విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేసేయండి. ఒకసారి విజిట్ చేసి మీరు చూసిన తర్వాత ఓకే. ఇక్కడ కంటెంట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, మీకు ఫ్యాబ్రిక్, కాస్ట్ అన్నీ రీజనబుల్ అనిపిస్తాయండి. 100% అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత క్వాలిటీ గానీ, ఇక్కడ ఉన్నంత క్వాంటిటీ గానీ మెయిన్ క్వాంటిటీ చెప్పుకోవచ్చండి. మీరు ఎన్ని బేల్స్ కావాల్సిన ఎట్ ఏ టైం పట్టుకెళ్ళిపోవచ్చు. అంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. హోల్‌సేల్‌లో మనకు కావాల్సిందే మెయిన్ అది కదా! సో, క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్‌గా ఉంటుంది కాబట్టి 100% ట్రస్ట్ చేసి ఆన్‌లైన్‌లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇవాళ కంటెంట్ ఏం చూపించబోతున్నారు? అసలు ఏం ఉండబోతుంది కంటెంట్ అనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్ ఇవాళ ఏం చూపిద్దాం? ఈ రోజు ఐటమ్ వచ్చేటప్పటికి మాక్సిమం అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో పట్టు సారీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఆషాఢం, శ్రావణం పెళ్లిళ్ళు కూడా అవునండి, కదండి. దాంతో కొత్తగా వ్యాపారస్తులకి అయితేనే ఎవరికైతేనే సరే బడ్జెట్ రేంజ్ లో సారీస్ కావాలి కదా, రీజనబుల్ రేట్ లో. అలా బడ్జెట్ రేంజ్ ఫ్యాన్సీ పట్టు ఐటమ్ కానించి మొత్తం చాలా మటుకి హై ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తాండి ఈ వీడియోలో. ఓకే. మెయిన్ గా ఫ్యాన్సీ పట్టు అండి. సార్ మీరు ఏమైనా చెప్పాలంటే మీరు కూడా చెప్పేస్తే మనం ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చెప్పేస్తానండి. మాది శ్రీ తిరుమల సారీస్ తాడితోట రాజమండ్రి హోల్సేల్ బట్టల మార్కెట్ అంటే మహాత్మా గాంధీ మార్కెట్ లో 14, 15, 16, 17 షాప్ నెంబర్ అండి మాది. ఇది ఓన్లీ హోల్సేల్ అండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజుకి కూడా ఇంకా రిటైల్ వాళ్ళు అక్కడక్కడ వస్తూనే ఉన్నారు. ఇంటి చాలా దూరం నుంచి వచ్చామండి అని చెప్పేసి. అందుకని మళ్ళీ ఇంకొకసారి మేడం గారు చెప్పినా సరే నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తే అన్నా సరే రిపీటెడ్ గా కొన్ని వీడియోస్ కంటిన్యూ చేస్తేనే మీరు మైండ్ లో ఐడియా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఓన్లీ హోల్సేల్ అంటే రిటైల్ కాదు. సెట్ టు సెట్ ఉంటుంది, లేదంటే ఆఫ్ సెట్ ఉంటుంది. ఆఫ్ సెట్ అన్నారు కదా అని చెప్పేసి రిటైల్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఆఫ్ సెట్ అనేది ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి 4 రకాలు ఒకటే ఐటమ్ బండెంట్ అవ్వకుండా 4 రకాలు వాళ్ళ బడ్జెట్ లో కలవాలి కాబట్టి దాన్ని మేము ఆఫ్ సెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చాం. ఆఫ్ సెట్ మీన్స్ ఏంటంటే 6 చీరలు ఉంటే 3 చీరలు, 8 చీరలు ఉంటే 4 చీరలు అలాగా. మినిమం సార్ మనం మినిమం 5000 బిల్ చేయాలనుకున్నాం కానీ 5000 బిల్ చేసిన రీటైలర్స్ అయితే రావద్దు. రిటైలర్స్ అయితే రావద్దండి. లేదు మీకు మ్యారేజ్ సీజన్ కానీ పెట్టుబడులకు కానీ, మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పెట్టుబడులకు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ ఒక క్వాంటిటీ ఒక 30-40 చీరలు క్వాంటిటీ కావాలంటే ఇస్తాం. కానీ నలుగురు లేడీస్ కలిపి మేము నలుగురు కలిపి 4 చీరలు తీసుకుంటామండి, 5000 రూపాయలు చేస్తాం, 10,000 రూపాయలు బిల్ చేస్తాం. ఆ సెగ్మెంట్ మట్టికి మా దగ్గర లేదంటే పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే హోల్సేల్ సెగ్మెంట్ తప్పితే రిటైల్ సెగ్మెంట్ అనేది మా దగ్గర లేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న అవేర్నెస్ ఏంటంటే చాలా మంది వస్తున్నారండి, ఫోన్లు చేస్తున్నారు, తీసుకున్నారు, కొత్తగా వ్యాపారస్తులు చేస్తున్నారు కదా. 90% ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్లో ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. ఫోన్లో ఆర్డర్ పెట్టేసుకున్నారు. నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ టైం విజిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్ గా మనం కళ్ళతో చూసిన తర్వాత మనం నమ్మిన తర్వాత కొనుక్కోవడం వేరు కదా, తర్వాత తీసుకునేది వేరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది తెలిసి కూడా కాదు, తెలియక ఏదో సంథింగ్ ఒక 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో ఏదో వీడియో కాల్ చూపిస్తుంటే తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మనకి బట్టల షాప్ లో అనేది ఏదైనా సరేనండి, క్లాత్ విషయం వచ్చేటప్పటికి ఎక్కడైనా మైనర్ మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇది వ్యాపారస్తులకి కంటిన్యూ అలవాటు పడ్డ వాళ్ళకి ఎవరికన్నా తెలిసిందే. దాన్ని ఏమంటారు, మేము పొరపాటుగా మీకు ఇచ్చినట్టుగా అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. దాని గురించి నేను చిన్న విషయం నెగటివ్ పబ్లిసిటీ అయితే చేయకండి, ముందు వివరాలు తెలుసుకునేదాకా. అంటే నేను అనేది అంటే సపోజ్ ఈ చీర ఎలా ఉంది అనుకోండి, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖరీచేసి మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుని ఐటమ్ పట్టుకెళ్తున్నారు. ఓకే, పట్టుకెళ్ళిన తర్వాత దాంట్లో ఏదైనా సంథింగ్ 1 or 2 శారీస్ ఇన్ కేస్ మిస్టేక్స్ వస్తే దాన్ని కంపల్సరీ కూడా దాన్ని ఏదో రకంగా మీకు ఇబ్బంది లేకుండా, మీకు లాస్ లేకుండా చూడడానికి మేము ట్రై చేస్తాం. కానీ ఒక్కొక్కరు ఏమంటున్నారు అంటే ఇంటి ప్రతి చీర చూసి పంపించాలి కదా, ఇంత దూరం నుంచి పరిచేసిన 1-2 చీరలు మాకు ఇలా వస్తే వచ్చేలామో దాంట్లో పోతుంది కదా అంటారు.
మేము 100% ఆ విషయం చేయలేమండి. ఎందుకంటే ప్రతి చీర చెక్ చేసి మీకు పంపించాలి అనేది ఎక్కడా కూడా ఏ షాప్ లో కూడా హోల్సేల్ లో అవ్వదండి అసలు. అది ఏదో రిటైల్ కంపెనీ నుంచి వచ్చిన చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ని దాన్ని మేము సరి చేయగలమే తప్పితే ప్రతి చీరని కూడా ఓపెన్ చేసి చూపించాలి అంటే చెక్ చేసి మీకు పంపించాలి అంటే అది అవ్వదు. సరే సరి చేయగలమంటే ఏం చేస్తాం? సరి చేయగలరండి. సపోజ్ అదేనా మైనర్ మిస్టేక్స్ వస్తున్నా అది నాకు వాట్సాప్ చేశారనుకోండి, లేదు మీకు ఏమైనా కొద్దిగా రేటు తగ్గించి అమ్మగలను అంటే ఆ అమౌంట్ నేను ఆ తర్వాత సార్ ఖరీదులోనే దేంట్లోనే లెస్ చేయగలను. లేదంటే దాన్ని ఇంకో రకంగా ఏదైనా సరి చేయగలను. మీకు లాస్ 100% రాకుండా నేను ట్రై చేయగలను. అంతేగాని ప్రతి చీర కూడా చెక్ చేసి మీ వరకు తేవాలంటే మా వల్ల అవ్వని పని. ఇంకోటి అలా అని చెప్పేసి మరి అలాంటి చీరలు మీరు తేకూడదు కదండి. అలాంటి చీరలు మీరు 100% తేమండి. కంపెనీ నుంచి ఫ్రెష్ అని చెప్తే ఫ్రెష్ అని అమ్ముతాము. మైనర్ మిస్టేక్స్ అంటే మిస్టేక్ ఉందని చెప్తారని ఉంటాయి. కాకపోతే ఎప్పుడన్నా వచ్చిన 1 or 2 ఏనా పొరపాటున ఎక్కడైనా రావచ్చు. మా షాప్ అనే కదండి, మీరు ఖరీదు చేయండి. ఖచ్చితంగా ఒకసారి రాకపోతే రెండోసారి అయినా ఏదైనా చిన్న చిన్న పొరపాటులో శారీస్ అనేది మిస్టేక్స్ అనేది జరుగుతాయి. ఇది ఎవరో కావాలని చేసింది కాదు, కంపెనీ వాడి దగ్గర చేసి కార్డు కావాలని చేసింది కాదు. ఇక్కడ మేము 100% 200% కూడా మేము కావాలని అసలు చెయ్యం. అది ఇన్ కేసు మళ్ళీ ఫస్ట్ కస్టమర్ వస్తారు చూసారా, వాళ్ళకి అసలు ఎవరికి కూడా చేయం. వాళ్ళు ఇంకా మేము బాగా ఇంకా రెండోసారి రిపీట్ రావాలని చూసుకుంటాం. కానీ ఒకళ్ళిద్దరు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చెప్తున్నారంటే కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా సరే ముందు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మీకు ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే 100% డ్యామేజ్ వచ్చింది కదా అలాంటివి వస్తాయండి, మాకేం సంబంధం లేదు, మేము వదిలేస్తున్నాం అన్ని టైప్ అయితే బ్యాచ్ అయితే కాదు, ఎప్పుడు అనలేదండి అలాగా. అందుకు కాబట్టి అది ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళైనా అంతకుముందు అలవాటు పడ్డ వాళ్ళైనా సరే ఐటమ్ అయితే చూపిస్తాను రెగ్యులర్. అందుకే మీకు 1కి 4 సార్లు ఒక్కసారి ముందు వచ్చి విజిట్ చేయండి. తర్వాత మీరు 100% ఎంత కళ్ళు మూసుకుని కొనేసినా మీకు కూడా ఒక ధైర్యంగా ఆల్రెడీ మీరు వ్యాపారం చేసి ఉండొచ్చు, కొత్తగా ప్రారంభించవచ్చు, ఏదైనా కావచ్చు. మా షాప్ ఫస్ట్ విజిట్ అయితే మటుకి నా రికమెండేషన్ ఏంటంటే వీడియో కాల్ ఫస్ట్ టైం వద్దు, ఖచ్చితంగా వీలైనంత వరకు రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం తర్వాత ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకు ఫస్ట్ టైం రావాలి? ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మా జెన్యూనిటీ ఏంటి, మా ఐటమ్ ఏంటి మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు నమ్మకం కలుగుతుంది మా దగ్గర తీసుకోవాలా వద్దా అనేది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందు గురించి మాక్సిమం అంటే ఇంచుమించు 100 kilometers లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావడానికే ట్రై చేయండి. లేదు అంటే కొద్దిగా ముందు శాంపిల్స్ తీసుకుని బాగుందంటేనే రెండోసారి పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు బుక్ చేసిన పార్సల్ మరుసటి రోజు లేదంటే ఆ మరుసటి రోజు ఖచ్చితంగా వచ్చేది. మా ఐటమ్ ఏంటి, మా రేట్ ఏంటి అనేది మీకు అన్నీ తెలిసిపోద్ది. ఎక్కడ పార్సల్ మిస్ అవుతాయి అనే భయం కూడా ఉండదండి, అంత సెక్యూరిటీ గా పంపిస్తారు. మీకు ఆ తేడా ఉంటుంది. ఆ చిన్న మిస్టేక్స్ అనేవి పెద్ద చీరలో రావు కదా, వస్తాయి. కాటన్ చీరలోనే ఎక్కువగా ఇది ఏమవుతుందంటే కాటన్ లోనే మిస్టేక్స్ కనిపిస్తాయి. శారీని ఒకసారి ప్రింట్ అయిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఓపెన్ ఏరియాలో ఆర్పేస్తారు కదా, అందువల్ల ఇలాంటి మిస్టేక్స్ వస్తాయి. ఎక్కడన్నా ఎందులో ఉన్నా సరే రావచ్చండి. దానికైతే మేము కంపల్సరీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనే చెప్తాను. కానీ రాదు అనేది 99% రాదు, 1% ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కూడా మేము రెక్టిఫై చేస్తాం. దీని అర్థం 100 చీరలు కొంటే మీరు 50 చీరలు ఉంటాయని కాదండి, ఎక్కడైనా 100 తగలచ్చు అంతే. తగులుతాయని కూడా కన్ఫర్మ్ గా చెప్పలేదు. ఈ కంప్లైంట్ ఎక్కువ కాటన్ సారీస్ లోనే వస్తుంది మెయిన్ గా. దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తాం. అలా వదిలేయని ఈ చీర ఇంత ఎలాగో వస్తుంది, మాకు సంబంధం లేదు మాత్రం ఎప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే చేయరండి. అసలు అది మట్టికి గమనించండి. అంటే 1 or 2 ఇష్యూస్ జరిగినాయి కాబట్టి అది వీడియో ద్వారా వస్తే చెప్తున్నాను అంతే. సార్ ఐటమ్ దేంతో మొదలు పెడదాం? ఐటమ్ చెప్పాను కదండి, బడ్జెట్ రేంజ్ పట్టు సారీస్ అని, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. అయితే ఫస్ట్ ఈ ఐటమ్ ఒకటి చూపిస్తున్నాను. ఈ ఐటమ్ తెలిసిందే, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అని చెప్పేసి తెలియాలి కాబట్టి ఇంకొకసారి ఈ ఐటమ్ చూపిస్తున్నాను. పట్టులోనే స్టార్టింగ్ రేంజ్ అండి ఇది, 285 రూపాయలు పట్టులోనే బడ్జెట్ రేంజ్. ఈ రేట్ లో ఈ క్వాలిటీ ఈ సారీ అంటే చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఇందులో డిజైన్స్ అంటారా చాలా వస్తాయి. మీకు జస్ట్ ఫర్ ఐడియాకి ఒక 2-3 చీర శాంపుల్ చూపిస్తున్నాను. దీని తర్వాత నుంచి మనం రెగ్యులర్ గా కొత్త ఐటమ్. పట్టులో ఇప్పుడు ప్రెసెంట్ మనం చెప్పుకునేది స్టార్టింగ్ ప్రైస్ అండి 285 స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర. టాప్ డేట్ మీద జరీ విత్ ప్లస్ మీనాకరి రెండు కలిపి వస్తాయి అనమాట అండి. శారీ విత్ బ్లౌజ్, శారీ అంతా ఇలా ఫుల్ గా వస్తుంది మోడల్, బ్లౌజ్ మళ్ళీ వేరేగా వస్తుంది. బ్లౌజ్ కూడా మీకు వచ్చే బ్లౌజ్ చూపిస్తాను. ఓకే, ఏదైతే కలర్ బాటమ్ బేస్ చేసుకుని బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్ కి వచ్చినప్పటికి ఇలా హ్యాండ్స్ కి చేస్తాడు. ఇందులో డిజైన్స్ కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. ఇది ఒక మోడల్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ మనం చూపించే వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ 285. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది ఒకటి కూడా ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లోనే పెట్టుబడులు కానీ లేదంటే కొత్తగా వ్యాపారస్తులు చేసుకున్న వ్యాపారస్తులు కానీ మంచి బడ్జెట్ రేంజ్ లో పట్టు శారీస్ అండి. కంచి బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ బుట్టి ఏదైతే 1000 బుట్టి అంటారు కదండి, ఇదంతా కూడా జరీ బుట్టినే, ప్రింట్ కట్ ఏమి కాదు. అంటే మీకు ఏమంటారు కెమెరాలో ఎలా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా జరీ బుట్టియే. పైగా మనకి కాపర్ మిక్సింగ్ లో వచ్చిన జరీ అయినా కూడా ఎలా ఉన్నాయంటే కలర్స్ అన్ని కూడా డీసెంట్ షేడ్స్ అనమాట. ప్యాస్టల్ కలర్స్, ఫ్రూటీ కలర్స్ రెండు మిక్స్ వస్తాయండి. ఫుల్ గా వస్తుంది బుట్టి.
బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగా కంచి వీవింగ్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు అని పళ్ళుని బేస్ చేసుకున్న బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఇస్తాడు. బార్డర్ తోటి విత్ బార్డర్ తెస్తాడు ఇలా. సూపర్. అది కూడా బ్లౌజ్ వస్తుంది. మనకి మంగళగిరి బార్డర్ వచ్చినట్టు వచ్చింది. మంగళగిరి బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది. ఇందులో 8 కలర్స్ మ్యాచింగ్ అన్ని 8 వద్దంటే 4 అన్నా సరే మనం అవైలబిలిటీగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇది మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 425 రూపాయలు బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలండి ఇవి. 425 బెస్ట్ సెగ్మెంట్ ఈ రేట్ లో ఈ ఐటమ్. పెట్టుబడులకే కావచ్చు, మంచి రేంజ్ అనమాట అండి. అదే ప్రెసెంట్ వ్యాపారస్తులైనా కొంచెం మంచి మార్జిన్ తో సేల్ తీసుకుని ఈజీగా 650 అంటే సేల్ చేసుకోవచ్చండి. ఇది ఈజీగా 650 అంటే 100% సేల్ అవుద్ది. ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్. ఇది ఒక ఐటమ్. ఇవి సెకండ్ సెగ్మెంట్ సార్. ఇవి మనకి ఏంటి అన్ని కూడా పేస్టల్ కలర్స్ ఎలా ఉన్నాయి కూడా? ప్రత్యేకించి పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా. ప్రత్యేకంగా పేస్టల్ కలర్స్ అంతా కూడా ఓన్లీ సిల్వర్ జరీ అండి. సిల్వర్ జరీలో పేస్టల్ కలర్స్ లో 8 షేడ్స్ వస్తాయి. 8 వద్దనుకుంటే 4 ఇస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. బడ్జెట్ రేంజ్ లో శారీస్ అండి ఇవి. సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది, అంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ మ్యాచింగ్. ఒకటి లో బడ్జెట్ లో పట్టు శారీస్ అనేసరికి మనకి 100% బరకగా ఉండి నుంచుండిపోయేలాగా ఉంటాయండి. బట్ అలా లేవు చూడండి, స్మూత్ గా ఉంటదండి క్లాత్. ఇది ఒక మోడల్ అండి. ఇందులో 8 షేడ్స్ వచ్చినాయండి. ఇది మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చి కాస్ట్ వచ్చేటప్పుడు 400 పడుతుంది. 400. ఇది ఒక రేంజ్. పళ్ళుని బేస్ చేసుకుని బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాడు ఇలాగా. ఓకే, ఆల్ ఓవర్ బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాడు. బార్డర్ ఈ విధంగా వస్తుంది. ఇందులో కలర్స్ వచ్చేటికి 5 to 6 కలర్స్ వచ్చాయండి. మీరు సేమ్ అని ఇప్పుడు చూసింది సిల్వర్ జరీ సారీస్, అవి పేస్టల్ కలర్స్, ప్లెయిన్ కలర్స్ వచ్చినాయి. వచ్చేసి కాంట్రాస్ట్. ఇది కాంట్రాస్ట్ వస్తుంది. డిజైన్ కూడా కొద్దిగా మారుతుంది అండి. అదేలేండి, డిజైన్ మాత్రం క్లాత్ ఒకటే. ఇది వచ్చేటప్పటికి 425 రూపాయలు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చి కాస్ట్ పడుతుంది. దానికి దీనికి 25 రూపీస్ తేడా. ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లోనే బెస్ట్ ఐటమ్స్ అనే చెప్పొచ్చండి ఈ రేట్లకి. ఇవి 425 రూపాయలు శారీ విత్ బ్లౌజ్ తో సెమీస్ అనమాట, పట్టు చీరలో సెమీస్. నెక్స్ట్ ఐటమ్ అండి సెమీస్ లోనే ఇది ఒక మోడల్ అండి. ఇదంతా కూడా కంచి వీవింగ్ బార్డర్ వచ్చేసి ఉప్పాడ బుట్టలు వస్తాయి. సింపుల్ గా క్లాస్ లుక్ వస్తుంది. ఇందాక మీకు చూపించిన బ్రోకెట్లు కదండి, ఇవి వచ్చేటికి బుట్టీస్ అనమాట అండి. ఇవన్నీ కూడా పళ్ళు వచ్చేటికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. శారీ అంతా వచ్చేటికి ఇలాగా స్టోన్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ స్టోన్ వస్తుంది అక్కడక్కడ. ఇది కూడా బడ్జెట్ రేంజ్ లో వచ్చింది. ఆఫర్ ఐటమ్ అండి. ఇది ఒరిజినల్ గా అయితే మీకు 650 రూపాయలు ఆ రేట్ లో మామూలు కాస్ట్ అది. ఇది మళ్ళీ మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చిందండి. ఇది మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 400 రూపీస్ పడుతుంది. 400 రూపాయల్లో పట్టు చీర ఈ రేట్ లో అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఆ 400 కి పోనీ క్లాత్ ఏదైనా తేడాగా ఉంటేనో లేకపోతే ఇంకోలా ఉంటే అనుకోవచ్చు, కానీ చాలా సాఫ్ట్ కూడా చాలా స్మూత్ వస్తుంది. అదే మన కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ కి రెప్లికా వస్తే స్మూత్ ఉంటుంది క్లాత్. చూస్తున్నారంటే కూడా ఇంకా ఉంది. అంటే ఇది 400 రూపాయలు కాదు, ఈ రేట్ కి చీర ఏమవుతులే ఉంటుందా పోద్దని భయం అయితే అక్కర్లేదు. ఇది బడ్జెట్ రేంజ్ లో అన్నా సరే బెనిఫిట్ రేంజ్ లో వచ్చిన ఐటమ్. బడ్జెట్ ప్లస్ బెనిఫిట్ రెండిట్లో కలిపి వచ్చిన ఐటమ్ కాబట్టి ఈ రేట్ కి వర్త్ సారీ అనమాట. ఈ రేట్ కి వర్త్, మంచి మార్జిన్ కూడా వేసుకోవచ్చు. రీసేలర్ ఎవరికైనా సరే మంచి మార్జిన్ వేసుకోవచ్చు. 650 అంటే రీజనబుల్ గా మీరు సేల్ చేసినట్టు లెక్క. ఇంకొన్ని చీర చూడండి, మ్యాచింగ్ ఎంత బాగుందో, చాలా నీట్ గా క్లాసీ లుక్ వస్తుంది. పళ్ళు సూపర్. 400 పడుతుంది మనకి కంచి సాఫ్ట్ సిల్క్ కి. యాజ్ ఇట్ ఈస్ మనకి చెప్పొచ్చండి. ఇంకోండి ఇలా మీకు ఇంత నీట్ గా ఫోల్డింగ్ అవుతుంది. అవును, బట్ట ఎంత స్మూత్ గా వస్తుంది మడత లేసిపోద్దండి మామూలు అదైతే. నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది బెంగళూరు ఐటమ్ అండి. బెంగళూరులోనే బ్రోకెట్ కోట్లు వస్తాయి కదా, అది మామూలుగా మనకి 18,000 రూపాయలు 20,000 రూపాయలు డిజైన్ వస్తుంది కదండి. దాన్ని ఇమిటేషన్ బెంగళూరు పట్ల తయారు చేశారు అనమాట. దీంట్లో వచ్చినప్పుడు ఇదొక కలరు అలాగే ఇదొక కలరు. డిజైన్ కి వచ్చేసి ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్? 5 to 6 కలర్స్ వచ్చినాయండి. 5 to 6. మీకు దీంట్లో పర్వాలేదు, 6 చీరలు అయితే 3 చీరలు అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇది కూడా బడ్జెట్ రేంజ్ లో వచ్చిందండి. ఇది అంతకు ముందు మనం 775 రూపాయలు 800 రూపాయలు ఆ రేట్ అమ్మిందే. ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో వచ్చింది కాబట్టి మనకి బెనిఫిట్ రేట్ వచ్చిందండి. 520 రూపాయలు మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడుతుంది. 520 అంటే అంతకు 750-800 అమ్ముకోవచ్చు ఈజీగా. అంతకుముందు మనం 770 రూపాయలు ఖరీదు చేసాం కాబట్టి ఆ రేట్ ఇప్పుడు మీరు అమ్మేసుకున్నా సరే మంచి బెనిఫిట్ రేంజ్ అనమాట అండి. ఇది ఇందులో 5 కలర్స్. దీని తర్వాత ఇంకొక ఐటమ్ చూపిస్తాను. అంటే సేమ్ కలర్ వేర్, డిజైన్ ప్యాటర్న్ వేర్, రేంజ్ ఒకటేనండి, ప్యాటర్న్స్ వేరు. ఇందులో ఫ్యాబ్రిక్ కూడా ఒకటే కదా సార్? ఫ్యాబ్రిక్ ఒకటేనండి, డిజైన్ ఒకటే తేడా. ఇంకోటి కలర్ కాంబినేషన్ భలే ఉందండి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా సింపుల్ గా క్లాస్ లుక్ వచ్చేలాగా ఇలా స్ట్రైప్ ఇచ్చారు, క్లాస్ గా ఉంది, క్లాసీ లుక్ వస్తుంది. కాంబినేషన్ కూడా అలాగే ఉంటాయండి. ఇందులో ఇదొక కలర్. ఇందులో కలర్ స్టార్ట్ వచ్చేటప్పటికి 4 కలర్స్.
4, ఇది ఒకటి 5 కలర్స్ వచ్చినాయి. ఇది కూడా సేమ్ అయితే కాస్ట్ అయితే అదే రేట్ లో పడుతుంది 520. ఈ రేంజ్ లో 2 డిజైన్లు అనమాట. ఇది కూడా రేంజ్ వైజ్ బెస్ట్ అండి, మీకు పెట్టుబడికే కావచ్చు, రీసెల్లింగ్ వాళ్ళకే కావచ్చు, ఎవరికైనా సరే బెస్ట్ రేంజ్ ఇది. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది గంగాపట్టు అని చెప్పి అంతకుముందు తెలిసిన ఐటమ్, అందరికీ తెలిసిన ఐటమే. 345 రూపాయలు అంతకుముందు మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడింది. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేటప్పటికి 300 పడుతుందండి కాస్ట్. ఇంకా తగ్గిందండి. ప్రజెంట్ మనకి ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది, వచ్చేది శ్రావణ మాసం. మనకి పట్టు చీరలతోనే పని, మన ఆడవాళ్ళంతా దీంట్లోనే ఉంటాం. దీంతో కాబట్టి అండి మనకి రేంజ్ వైజ్ లో ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అన్ని కూడా తెప్పించానండి. మీకు ఈ వీడియో తర్వాత నుంచి కూడా వీడియోస్ మన రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. చాలా ఐటమ్స్ అయితే ఆల్రెడీ ఖరీదులు అయితే అయినాయి. మీకు ఒక వారం తర్వాత వచ్చే వీడియోలో కూడా ఇంకా రెగ్యులర్ గా ఐటమ్స్ అన్ని కూడా మాక్సిమం ఆషాఢానికి శ్రావణానికి సంబంధించి ఫ్యాన్సీ పట్టు బెనారస్ ఆ కలెక్షన్స్ ఎక్కువ, ఆ కలెక్షన్స్ తో పాటు అంటే మెయిన్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రేట్లు. ఆఫ్ కోర్స్ మార్కెట్ తో సంబంధం లేకుండా చాలా మటుకు ఐటమ్ అన్ని కూడా రేట్లు సెట్ చేసి అయితే ఖరీదు చేయడం అయితే అయిందండి. మీకు ఇప్పుడైతే ఎలా అయితే ఐటమ్ ఉందో ఇంకా అంతకు మించి అన్నట్టుగానే నెక్స్ట్ నుంచి వీడియోస్ లో కూడా మరి అప్డేట్స్ వస్తాయి. మన షాప్ పేరు కూడా బిగ్గెస్ట్ హోల్సేల్ కదా సార్, దాని తర్వాత ఆ పేరుని ఎటువంటి కూడా డౌన్ అవ్వకుండానే ఆ ఐటమ్ కు తగ్గట్టుగానే పేరు తగ్గట్టుగానే ఐటమ్ కూడా వస్తుందండి. ఫ్యాన్సీలో గానీ బెనారస్ లో గానీ అన్నట్లో గానీ. ఇది మనకు వచ్చినప్పుడు 300 రూపాయల సెగ్మెంట్ అండి. 2 డిజైన్స్ ఉన్నాయి, ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒక ఐడియా తెలియడానికి అని చెప్పి మీకు 2 డిజైన్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రసాద్ గారు నెక్స్ట్ ఐటమ్ సెమీ ఒప్పాల్లోనే ఇందాక మీకు 400 లో ఒక వెరైటీ చూపించాను కదండి. అందులోనే గ్యాప్ బార్డర్ లోనే కొద్దిగా బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. గ్యాప్ బార్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. కింద కంచి బార్డర్ వచ్చి దానిపైన బెంటెక్స్ ఇచ్చి దాంట్లో మళ్ళీ బూటీ ఇచ్చాడు, గులాబీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడండి. ఇది వచ్చినప్పటికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది, ఎంత క్లియర్ గా ఉందో. పళ్ళు వచ్చినట్టు గ్రాండ్ పళ్ళు వస్తుంది. అలాగే బ్లౌజ్ కూడా వచ్చినప్పటికి పళ్ళు ఏదైతే వచ్చిందో దాని బ్లౌజ్ కింద బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. బాడీ మీరు ఇలా చూడండి, కంపల్సరీగా బాడీ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ నార్మల్ గా కూడా సక్సెస్ఫుల్ కదా, ఆ కాంబినేషన్ లోనే వస్తుంది ఇదంతా కూడా. ఇందులో కూడా కలర్స్ కూడా బెస్ట్ చాయిస్ కింద వచ్చింది కలర్ స్టార్ట్. ఇందులో మనకి ఇంచుమించుగా 8 కలర్స్ స్టార్ట్ దాకా అయితే వచ్చింది. 8 వద్దు అనుకుంటే 4 కూడా తీసుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కలర్స్ అన్ని కూడా కొత్త కలర్స్ అండి. ఇది ఈ కలర్ ఈ పర్టికులర్ గా ఇదే కలర్ అని చెప్పి పేరు పెట్టడానికి ఏమీ లేదు, అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ అండి. ఈ కలర్ అని చెప్పడానికి కూడా లేదు, కొన్ని డార్క్ షేడ్స్ వస్తాయి, వేరే వేరే షేడ్స్ అన్ని కూడా కొత్త షేడ్స్ అండి ఇవన్నీ. అలా మొత్తం దీంట్లో మనకి 8 షేడ్స్ అయితే వచ్చినాయండి. ఇలా షేడ్స్ వచ్చినాయి. సార్ ఇంతకీ కాస్ట్ చెప్పండి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి బడ్జెట్ రేంజ్ లో 490 రూపాయలు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడుతుందండి. ఆ ప్రైస్ కి భలే ఉంది సార్, సూపర్ కాస్ట్ అండి. 750 ఈజీగా సేల్ చేసుకోవచ్చు. 40+ వాళ్ళకి అయితే ఎక్సలెంట్ గా ఉంటది, అంటే ఎవరైనా కట్టుకోవచ్చు కానీ వాళ్ళకి ఇంకా అందంగా ఉంటది. ఇప్పుడున్న సెగ్మెంట్ ప్రకారం ఈ చీర ఎల్లే కట్టాలని ఏమి లేదండి, బట్ వయసు దగ్గరగా హుందాగా సరే కట్టేస్తున్నారు, వయసు తగ్గట్టు హుందాగా ఉంటది. అంతకు ముందు మన హ్యాండ్లూమ్ సారీ ఒక ఐటమ్ చెప్పాం, అది కాలేజ్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీలకు బ్రహ్మాండంగా కడుతున్నారు. అవునండి, నారాయణపేట ఎవరు కూడా పెద్దోళ్ళు చీరని అనుకుంటారు, అంతే కదా. ఇంటి బోర్డర్ లో తర్వాత తెలిసింది వీళ్ళు కూడా కట్టొచ్చు. ఏ చీరైనా కట్టాలి సార్, బ్లౌజ్ ఒకటే కొంచెం వేరియేషన్ చేస్తారు అంతే. సార్ ఏం సార్ మరి కంచిపట్టు చీరలు తీసుకొచ్చారా? ఇది వింటేజ్ కలెక్షన్. ఇప్పుడు దాకా మనం చూపింది ఉప్పాడ సెమీ ఉప్పాడ అని ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టాం కదా, ఇది వచ్చేటప్పటికి వింటేజ్. మీ నోట్లో ఆ పేరు ఎప్పుడు విందామా అని చూస్తున్నాను నేను. మార్కెట్ లో ఆ పేరు దద్దరిల్లిపోతున్నది, జ్యువెలరీలో కానివ్వండి, ఇల్లు కూడా ఇల్లు వింటేజ్ స్టైల్లో ఇల్లు, వింటేజ్ స్టైల్ ఇల్లు, అది కూడా విన్నాను నేను. అసలు అయ్యి బాబు, కానీ పాత లైఫ్ స్టైల్ అందరూ కోరుకుంటున్నారు మాటల్లోనే, కానీ ఆ లైఫ్ స్టైల్ కి రావాలంటే చాలా కష్టం అండి, తెలియాలి అంతే. చెప్పండి సార్. వింటేజ్ కలెక్షన్ లోనే డిఫరెంట్ మోడల్ అండి, బడ్జెట్ రేంజ్ లో. ఇందులో కలర్ స్టార్ట్ చూపించినప్పుడు ఇదిగోండి, శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది, పళ్ళు ఏమో పళ్ళు అలా వస్తుంది, బ్లౌజ్ కూడా ఆటోమేటిక్ గా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఒకసారి కలర్ స్టార్ట్ చూడండి. కలర్ స్టార్ట్ కూడా వింటేజ్ కలెక్షన్ అంటే వింటేజ్ మ్యాచింగ్ కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ తో వచ్చిందండి. మ్యాచింగ్స్ అన్ని కూడా మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ లా ఉంటాయి. అబ్బాయి కలర్ ఎంత బాగుంది సార్, అది బాటిల్ గ్రీన్ చాలా బాగుంది, సూపర్ అండి. అవి కాకుండా వేరే కలర్స్ కంప్లీట్ వింటేజ్ స్టైల్ పట్టు శారీస్ కూడా మనకి హోల్సేల్ మార్కెట్ లో శ్రీ తిరుమల శారీస్ లో అయితే వచ్చేసినాయండి. అసలు కలెక్షన్ చూడండి ఎలా ఉందో, కలర్ కాంబినేషన్ చూడండి. అన్నిటికంటే వీళ్ళ దగ్గర చిత్రంగా అనిపించేది, కంటికి ఎంత హాయిగా ఉంటుందో, వినగానే ఏంటి ఈ ప్రైజ్ అని అంత డల్ ప్రైజ్ చెప్తారు. అది ఒకటే కొంచెం బాగా. ఈ చీర మనం మార్కెట్ లో 9,000 10,000 మేము కొనుక్కుంటున్నాం సార్. అది మామూలుగా మనం ఏమంటారండి, కంచిపట్లు ధర్మవరం పట్టు ఒరిజినల్ కంచిపట్టు 9,000 10,000 అయితే ఒరిజినల్ పట్టు కూడా కాదు సార్. 20,000 15,000 పైన ఉంటే కొంత గొప్ప కంచికి వస్తుంది, కంచిపట్టులో. ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ పట్టు. అందుగురించి నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తాను, ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో సెమీ పట్టు శారీస్ అండి. సెమీ అండి, మీకు అదే చెప్తున్నా, అమ్మేటప్పుడు పేరు కూడా చెప్పి అమ్ముతున్నారంటే వాళ్ళు ఎంత జెన్యూనిటీ అనేది ఈ షాప్ లోనే కాదు ఏ షాప్ లోనే ఆలోచించండి మీరు.
ఇవే కంచిపట్టు చీరలు ప్యూర్ అని అమ్మేసి మీకు ఆన్లైన్ లో అమ్మేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూసి ఏమండి ఇది ప్యూర్ అన్నారో ఇంకా అలా లేదు ఇంకా వెళ్ళలేదని కాల్ చేసి ఆ నెగిటివిటీ మాకు వద్దండి. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్తాము. బట్ ఇది చాలా చాలా సాఫ్ట్ ఉంది. మీరు నిజంగా ప్యూర్ అని బట్ ఇది కూడా ఇంకోండి ఇలా ప్యూర్ అని చెప్పి అమ్మేసుకునేలా ఉన్నాయి, కానీ అలా అమ్ముకోవద్దండి. ఎస్ఎంఎస్ అని చెప్పి రేంజ్ లోనే పట్టు సారీస్ అండి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం అని చెప్పేసామండి. ఇది మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి 545 రూపాయలు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ అయితే పడుతుంది. ఇది కాస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మినిమం 1000 నుంచి 1200 1300 కూడా, అంటే మీ ఏరియాని బట్టి అమ్ముకోవచ్చు, కానీ అలా కూడా అమ్మేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ లో పట్టు సారీస్ అండి. నారాయణ స్వామి సార్ నెక్స్ట్ రేంజ్ అండి సెమీ ఒప్పాడలోనే న్యూ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా. మీరు కింద చీరలు ఎన్ని చూస్తామని మీరు ఇప్పే చీర మాత్రమే చూస్తారండి మా వాళ్ళు, అంతలా ఉంది కలర్. డిజైన్ ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఫర్ బెంటెక్స్ లో జ్యువెలరీ డిజైన్ సూపర్. 3 కూడా కొత్త డిజైన్స్ అండి ఇవి. అంటే ఒక్కొక్క డిజైన్ లో మనకి 6 to 8 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. అయితే వస్తాయి మీకు. ఒక అంటే ప్రతి డిజైన్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే డిజైన్ మొత్తం ఓపెన్ చేస్తాను కానీ చీర లుక్ తెలియదు కదా. ఇది ఒక డిజైన్, ఈ డిజైన్ లో మనకి 6 to 8 కలర్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇదొక డిజైన్, దీంట్లో కూడా 6 to 8 కలర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ప్రైస్ అయితే ఒకటే ప్రైస్ పడుతుందండి. 3 ప్రైస్ ఒకటే, డిజైన్ వేరే. అబ్బా ఈ బార్డర్ ఇంకా బాగుంది సార్. ఇది మనం ఫస్ట్ ఏజ్ ఓపెన్ చేసిందో ఈ 2 కూడా గ్యాప్ బొరసాలు. అవును, ఇది మయంది ఏదైతే ఇంకా ఫుల్ వింటేజ్ లుక్ అండి. వింటేజ్ లుక్ అంతేనండి. సాఫ్ట్ ఇంకా కపడ అంటే అంటారా ఇంకా ఫుల్ సాఫ్ట్ వస్తుందండి. పర్చేజ్ దేశాలు తిరిగి ఆ భాషలే వస్తున్నాయి మీకు. కపడా అంటే కపడా, మనం తెలుగు వాళ్ళం. బ్లౌజ్ అంటే గ్రీన్ కలర్ అదే పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటికి 575 రూపాయలు మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్. 1200 అమ్మేసుకోండి, మళ్ళీ ఆలోచించకండి. 1000 అయితే బెస్ట్ రేట్ ఇచ్చినట్టు ఇచ్చుకోవచ్చండి. అంటే సార్ సీజన్ లో కూడా మంచి లాభాలతో అమ్ముకునేవారు మమ్మల్ని. వస్తే ఇంకా వస్తాయండి. మన ఎంత తక్కువలో ఎక్కువ క్వాంటిటీ చేయడం అనేది చూడాలిగా. అదేలేండి, అది కూడా వాస్తవమే అనుకోండి. ఇందులో ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకొకసారి కలర్ స్టార్ట్ కూడా చూసండి. ఎంత పని చేశారు. ఇప్పుడు మనం ఏవైతే 3 డిజైన్ చూసామో ఆ 3 డిజైన్ లో ఒక దాంట్లో 5 కలర్స్ వచ్చినాయి, ఒక దాంట్లో 6 వచ్చినాయి, ఇంకో దాంట్లో కూడా 6 కలర్స్ వచ్చినాయి అనమాట. ఆ కలర్ చార్ట్ ఇది అంతా సూపర్. సార్ నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది బెనిఫిట్ రేంజ్ లో ఐటమ్ అండి. ఇది ఒక చైర్ లో చూపిస్తాను చూడండి. ఒక డిజైన్ వచ్చినట్టు ఇంకో చైర్ రాదు, అన్ని డిజైన్స్ కింద వస్తాయి. మిక్స్డ్ పట్టు సారీస్, మిక్స్డ్ ప్యాటర్న్స్ వస్తాయి. అన్ని కూడా కంచి వీవింగ్ బార్డర్ లో హెవీ రేంజ్ అండి. ఇవి అంతకుముందు మనం 845 రూపాయలు 945 రూపాయలు మనం రీసేలింగ్ వాళ్ళు అంటే అమ్ముకున్న వాళ్ళకి సేలింగ్ ఇచ్చిన కాస్ట్లే ఆ రేట్లు అండి ఇవన్నీ కూడా. ఓకే, అంటే డిజైన్స్ కానీ బార్డర్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయండి. ఏ 2 ప్యాటర్న్స్ ఒకేలా కాకుండా అవును ఉన్నాయి. అదే మిక్స్డ్ పట్టు శారీస్ అని ఆల్రెడీ అనుకున్నాం మనం. పట్టులోనే వింటేజ్ కలెక్షన్ లోనే ఓన్లీ కంచి ధర్మవరం పట్టు చీరలు పెద్ద పెద్ద బిగ్ బోర్డర్స్ వస్తాయి కదండి. అవును, ఆ బిగ్ బోర్డర్ కి సంబంధించిన వెరైటీలో సెమీస్ అనమాట అండి ఇవన్నీ కూడా. ఒకసారి చెప్పుకోవడానికి సెమీస్ అనుకోండి, లేకపోతే మామూలుగా అయితే సెమీస్ లా అనిపించట్లేదు కూడా ఫ్యాబ్రిక్ అసలు. మీకు చూడండి ఓల్డ్ వింటేజ్ స్టైల్ రుద్రాక్ష బోర్డర్ బాగా ఫేమస్ కదా, అది కూడా వచ్చింది మనకి. ఎంత క్లాస్ గా ఉంది చూడండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను. అంటే ఇవి ఎలా అంటే వచ్చిన చీర మళ్ళీ రాజు, వచ్చిన మళ్ళీ సెట్ వేజ్ ఏమి కాదండి, అన్ని డిజైన్స్ వస్తాయి. చూడండి ఒక ఐడియా చూపిస్తున్నాను. అది బూటీ డిజైన్, ఏదైనా 12 ఇంచ్ బార్డర్ అండి. అది ఇది మనకి 8 ఇంచ్ ఉంటది. మెయిన్ పెద్ద బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి బల్క్ క్వాంటిటీ. ఇవన్నీ కూడా హోల్సేల్ లోనే 850, 950, 1000 రూపాయలు ఆ రేట్ లో అమ్మిన శారీస్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ప్రెజెంట్ ఆఫర్ లో నడుస్తుందండి. ఆఫర్ రేంజ్ లోనే అమ్ముతున్నాం. సూపర్ సూపర్. మిక్స్డ్ పట్టు సారీస్ ఏమైనా సరే ఏదైనా సరే ఒకటే కాస్ట్ అండి. ఎన్ని కావాలి దాన్ని తీసుకోవచ్చు. 3 చీర కావాలి 3, 4 కావాలి 4. ఎందుకంటే ఇవి మిక్స్డ్ కాబట్టి ఒకటే ప్యాటర్న్ కాదు కాబట్టి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఈ రేటుకి ఈ క్వాలిటీ ది బెస్ట్ అనే చెప్పొచ్చు అండి. 620 రూపాయలకి ఈ క్వాలిటీలో హోల్సేల్ లో దొరకడం అనేది చాలా రేరు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు తక్కువ బడ్జెట్ లో అమ్మేసుకోండి, లో మార్జిన్ లో అంటే 1000 రూపాయలకి అమ్మేసుకోండి. 100% 1000 రూపాయల కంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక మోడల్ అండి. సార్ నెక్స్ట్ చందేరి అండి. చందేరి ఫ్యాన్సీలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. చిన్న చిన్న బార్డర్స్ తో క్లాసీ లుక్ వచ్చేలాగా ఐటమ్ అండి. మనకి మంగళగిరి బార్డర్ సైజ్ లో వచ్చింది కానీ మంగళగిరి కాదు. జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్ కూడా చూడండి ఒకసారి ఎంత క్లాస్ గా ఉందో. నీట్ గా 5 కలర్స్ కానీ 6 కలర్స్ కానీ వస్తాయండి. 2 నుంచి 3 డిజైన్లు అండి. ఇదొక డిజైన్, ఇదొక బార్డర్, ఇదొక బార్డర్ లో ఇదొక డిజైన్. ఇవన్నీ కూడా మనకి డైమండ్ ప్యాటర్న్, జిగ్జాగ్ ప్యాటర్న్. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది, ఇది డైమండ్ ప్యాటర్న్ వచ్చింది. బార్డర్స్ డిఫరెన్స్. శారీ అంతా ఒకటే సార్ ఫ్యాబ్రిక్. శారీ ఫ్యాబ్రిక్ అంతా ఒకటండి. ఇది వచ్చేటప్పుడు కంచి బార్డర్ వస్తుంది. బూటీ కూడా జరీ బార్డరే, జరీ బూటీ. పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి. ఇంకా దీంట్లో ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి.
ఓకే ఓకే ఇది కూడా బడ్జెట్ రేంజ్ లోనే వచ్చిందండి, బాగుంది, రేట్ వైజ్ కూడా చాలా బాగుంది. 499 మన హోల్ రీసేల్ ఎవరికి ఇచ్చి కాస్ట్ పడుతుంది. సూపర్. ఇదే కదా సార్ చిన్న బోర్డర్ మరీ క్లాసీగా అనిపిస్తుంది. చిన్న బోర్డర్ కూడా బాగుంటుందండి. అంటే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు సార్, బోర్డర్ లెస్ శారీస్ కట్టుకుంటే బాగుంటది అనిపిస్తాయి, కానీ బోర్డర్ చిన్న బోర్డర్ అనేది రావడం తక్కువ. ఒక మంగళగిరి కూడా సక్సెస్ అవడం మెయిన్ కారణం అదే. ఇంకొక కలర్ స్టార్ట్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఆణిమిచ్చేవాడి భలే ఉన్నాయి అసలు. 499 పడతాయి. 499 మన రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ అండి, బడ్జెట్ రేంజ్ లోనే బెస్ట్ క్వాలిటీ అండి. ఓకే. కట్టి ఏమి పాడవదు, రఫ్ అండ్ టఫ్ యూజ్. రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి. దీంట్లో మీకు డ్రై వాష్ చేసుకోవాలి అలాగని ఏమీ లేదు, ఎలాగైనా వాడుకోవచ్చు, బాగుంటుంది మోడల్. ప్రజెంట్ పెట్టుబడులు పెళ్లి సీజన్ కాబట్టి దానికోసం స్పెషల్గా పట్టు శారీస్ అన్నీ వచ్చినాయి. ఇందులో మిక్స్డ్ కంటెంట్ ఉంది, నార్మల్ కంటెంట్ ఉంది, సెమీ శారీస్ ఉన్నాయి, ఉప్పాడస్ ఉన్నాయి, అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ మాత్రం లో బడ్జెట్లో కొంటున్నాం కదా, ఎలా ఉంటుందో అన్న డౌట్ అయితే అవసరం లేదు, చాలా చాలా స్మూత్గా ఉంది. తాడితోట మార్కెట్లోనే బిగ్గెస్ట్ షోరూమ్ కాబట్టి ఇక్కడ అన్ని ప్రైసెస్లోనూ అవైలబిలిటీ ఉంటుందండి. తక్కువ పెట్టుబడితో మంచి మార్జిన్స్తో మంచి ఆదాయం తెచ్చుకుని వ్యాపారం చేయాలన్న వాళ్ళకి ది బెస్ట్ షాప్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం లేట్ చేయకుండా ఆ చిత్ర ఆడపిల్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.